నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయంలో 1+1 ఎప్పుడు 2 కాదు. అది అధికారం, విభజన చట్టం ఇచ్చిన తీపి హామీ ఒకవైపు ఉంటే, రాజ్యాంగం గీసిన లక్ష్మణ్ రేఖ మరోవైపు నిలవటం. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ గత 10 ఏళ్లుగా మన నాయకులను, ప్రజలను ఊరిస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు కలలు. అసలు తీరేదెప్పుడు? కశ్మీర్లో గీతలు మారినప్పుడు కృష్ణా గోదావరి గడ్డపై ఎందుకు మారవు? పెంచేస్తాం, వచ్చేస్తున్నాయి అని ఇన్నాళ్ళు వినిపించిన మాటలు నిజమయ్యే రోజులు దగ్గరకు వచ్చాయా? అందరి వేళ్లు చూపిస్తున్న ఆ జనగణన జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆ మ్యాజిక్ నెంబర్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి? ఈ డీలిమిటేషన్ పద్మవ్యూహం ఛేదించాలంటే ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? రాజకీయ లెక్కలేంటి? రాజ్యాంగం చెబుతున్న అసలు మాట ఏంటి? ఆ వాస్తవాలు ఏమని సూచిస్తున్నాయన్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని పేజీలు అసంపూర్తిగానే మిగిలిపోతాయి. సరిగ్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం కూడా ఇప్పుడు అలాగే ఉంది. 2014 జూన్ 2 ఆ రోజు కేవలం 2 రాష్ట్రాలు విడిపోలేదు, దశాబ్దాల రాజకీయ బంధం తెగిపోయింది. ఆ సమయంలో విభజన గాయాన్ని మాన్పడానికి, నష్టపోయిన ప్రాంతాలకు రాజకీయ భరోసా కల్పించడానికి పార్లమెంటు నిండు సభలో ఒక వాగ్దానం జరిగింది. అదే అసెంబ్లీ సీట్ల పెంపు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 స్థానాలను 225కి, తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కి పెంచుతామని విభజన చట్టం సాక్షిగా హామీ లభించింది. అది కేవలం సంఖ్యల పెంపు మాత్రమే కాదు, ఆధిపత్య వర్గాల విస్తరణకు, అణగారిన వర్గాల ప్రాతినిధ్యానికి, కొత్త నాయకత్వ తరానికి దారులు తెరిచే ఒక రాజకీయ ఆక్సిజన్ అని విశ్లేషకులు భావించారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఆశలు ఆవిరవుతూ వచ్చాయి. దశాబ్దం గడిచింది, 2 ప్రభుత్వాలు మారాయి, కేంద్రంలో అధికారాలు స్థిరపడ్డాయి. కానీ ఆ సీట్ల పెంపు ఫైలు మాత్రం ఇంకా దుమ్ము కొట్టుకుపోతూనే ఉంది. ఈ ప్రతిష్టంభన అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను కూడా గమనించాలి. 1970లో జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకూడదని, కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాలకు అదనపు సీట్లు దక్కకూడదని నాటి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే డీలిమిటేషన్ పై నిషేధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి సవరణలు చేస్తూ 84వ, 87వ రాజ్యాంగ సవరణల ద్వారా 2026 సంవత్సరం దాటిన తర్వాత వచ్చే మొదటి అధికారిక జనగణన వరకు లోక్సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచకూడదు అని ఇక ఇనుప తెరను నిర్మించారు. దీన్నే టెక్నికల్ గా ఫ్రీజ్ ఆన్ డీలిమిటేషన్ అంటారు. కానీ అది ఈ రోజు తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారింది. ఆర్టికల్ 173 కూడా స్పష్టంగా చెబుతోంది, జనాభా లెక్కల డేటా అధికారికంగా ప్రచురించబడే వరకు రాష్ట్రాల అసెంబ్లీ కూర్పును మార్చడానికి వీల్లేదు. ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల డిమాండ్కు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ. రాజ్యాంగం నో అంటుంటే 2014లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మాత్రం ఎస్ అని ఎలా చెప్పింది? ఇక్కడే చట్టసభల గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది. విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఆర్టికల్ 170 నిబంధనలకు లోబడి అనే ఒక చిన్న మెలిక పెట్టి సీట్లు పెంచుకోవచ్చని రాశారు. ఒకవైపు సీట్లు పెంచమని చెబుతూనే మరోవైపు రాజ్యాంగం ఒప్పుకుంటేనే పెంచాలని రాయడం ఆశపెట్టి లాక్కున్నట్లు ఉంది. రాజకీయ పార్టీలు మాత్రం సీట్ల పెంపుపైనే ఆశలు పెట్టుకున్నాయి. పార్లమెంటు ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా హామీ ఇచ్చినప్పుడు అది సాధారణ రాజ్యాంగ నిబంధనలను అధిగమించాలి అనేది వారి వాదన. కానీ భారత న్యాయస్థానంలో ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి తప్ప రాజ్యాంగాన్ని మించి ఉండలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్చరిస్తూనే ఉన్నారు. సెక్షన్ 26 అనేది ఇప్పుడు చెల్లుబాటు కాని చెక్కులా మారిపోయింది. రాజకీయ చర్చలు ఫలించకపోవడంతో పోరాటం కోర్టు మెట్లెక్కింది. జమ్మూ కశ్మీర్లో డీలిమిటేషన్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎందుకు చెయ్యరు?
అని పిటిషనర్లు నిలదీశారు. దీనికి కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం వాదనలు రాజ్యాంగం యొక్క కఠినత్వాన్ని గుర్తు చేశాయి. మేము హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ రాజ్యాంగాన్ని సవరించకుండా ఆ హామీని అమలు చేయలేము. ప్రస్తుతం ఆర్టికల్ 170 ప్రకారం సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేశాం. దానిని సవరించాలంటే మళ్లీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలి. అది అంత తేలికైన విషయం కాదు అని కేంద్రం స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో ఉన్న అతిపెద్ద అనుమానం కశ్మీర్లో సాధ్యమైంది ఇక్కడెందుకు కాదు? ఈ ప్రశ్నకు న్యాయస్థానం ఇచ్చిన వివరణ అత్యంత సాంకేతికమైనది, లోతైనది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019 ద్వారా ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు డీలిమిటేషన్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు నేరుగా ఉంటుంది. అక్కడ ఆర్టికల్ 170లోని స్టేట్ అసెంబ్లీ నిబంధనలు యథాతథంగా వర్తించవు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు సార్వభౌమాధికారం కలిగిన పూర్తిస్థాయి రాష్ట్రాలు. ఇక్కడ ఆర్టికల్ 170, ఆర్టికల్ 82 వంటి నిబంధనలు చాలా స్పష్టంగా అమలవుతాయి. ఈ సాంకేతిక వ్యత్యాసమే తెలుగు రాష్ట్రాల ఆశలకు గండి కొట్టింది. నెలల తరబడి సాగిన ఉత్కంఠకు 2025 జూలై 25న సుప్రీంకోర్టు తుది తీర్పుతో తెరపడింది. ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజకీయ ఆశల కంటే రాజ్యాంగం నైతికతకే పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే చదవాలి. 2026 తర్వాత జరిగే మొదట జనగణన ఫలితాలు వచ్చే వరకు సీట్ల సంఖ్యను పెంచే అధికారం ఎవరికీ లేదు. చివరికి కోర్టులకు కూడా లేదు. ఈ తీర్పుతో అప్పటి వరకు ఉన్న తక్షణ డీలిమిటేషన్ అనే ఆశ పూర్తిగా ఆవిరైపోయింది. ఇది కేవలం ఒక పిటిషన్ కొట్టివేత కాదు, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను పునరుద్ఘాటించిన సందర్భం. ఈ తీర్పు రాజకీయ పార్టీలకు మింగుడు పడకపోయినా న్యాయ వ్యవస్థలో ఉన్న స్పష్టతను మాత్రం అందరూ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించిన మరో కీలక అంశం ఫ్లడ్ గేట్స్ సిద్ధాంతం. ఒకవేళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చి సీట్లు పెంచితే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కోర్టు ఊహించింది. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక జనాభా నియంత్రణలో అద్భుతమైన ప్రగతి సాధించాయి. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితే జనాభా తగ్గించుకున్న ఈ రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. జనాభా పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సీట్లు పెంచితే తమిళనాడు వంటి రాష్ట్రాలు మాకు అన్యాయం జరిగింది అని, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాకు ఇంకా ఎక్కువ సీట్లు కావాలి అని కోర్టు తలుపులు తట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు అందరి చూపు 2026 వైపు మళ్లింది. ఆర్టికల్ 173 ప్రకారం 2026 సంవత్సరంలో జరిగే మొదటి జనగణన ఫలితాలే ప్రామాణికం. వాస్తవానికి భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. ఆ లెక్కన 2021లో జరగాలి, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికీ 2021 సెషన్స్ జరగలేదు. జనగణన అనేది కేవలం తలలను లెక్కించడం కాదు, అది దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, భౌగోళిక మార్పులను రికార్డు చేసే బృహత్తర యజ్ఞం. డిజిటల్ పద్ధతిలో జరిగే ఈ సేకరణలో ఏ గ్రామంలో ఎంత జనాభా పెరిగింది, పట్టణాలకు వలసలు ఎలా ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ఎలా మారింది అనే విషయాలపై స్పష్టమైన డేటా వస్తుంది. ఈ డేటా అధికారికంగా గెజిట్లో పబ్లిష్ అయిన రోజునే ఆర్టికల్ 170 వేసిన తాళం తెరుచుకుంటుంది. అప్పటి వరకు మనం చీకటిలో బాణం వేయడమే తప్ప లక్ష్యాన్ని ఛేదించలేం. జనగణన డేటా రాగానే రాత్రికి రాత్రే సీట్లు పెరిగిపోతాయని అనుకుంటే పొరపాటే. డీలిమిటేషన్ యాక్ట్ కింద రాష్ట్రపతి ఒక డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఇందులో సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి,
చైర్మన్గా ఉంటారు. కేంద్ర ఎన్నికల కమిషనర్, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీరికి సహాయంగా ఆయా రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు అసోసియేట్ మెంబర్లుగా ఉంటారు. ముందుగా జిల్లాల వారీగా, మండలాల వారీగా జనాభా డేటాను విశ్లేషించాలి. భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త సరిహద్దులు గీయాలి. డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేశాక వాటిని ప్రజల ముందు ఉంచి అభ్యంతరాలు స్వీకరించాలి. పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించి రాజకీయ పార్టీల వాదనలు వినాలి. గతంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 3 నుండి 4 సంవత్సరాలు పట్టింది. ఇది ఒక శాస్త్రీయమైన, న్యాయపరమైన, పరిపాలనాపరమైన సుదీర్ఘ ప్రక్రియ. బయటికి అంతా స్తబ్దుగా కనిపిస్తున్న తెర వెనుక రాజకీయ పార్టీల వార్ రూమ్స్లో యుద్ధం అప్పుడే మొదలైంది. దీన్నే షాడో డీలిమిటేషన్ అంటారు. ప్రధాన పార్టీలు ప్రైవేటు కన్సల్టెన్సీలు నియమించుకుని 2026లో రాబోయే జనాభా లెక్కలను అంచనా వేస్తున్నాయి. ఓట్ల జాబితాను, ఆధార్ డేటాను, రేషన్ కార్డుల డేటాను విశ్లేషించి ఏ నియోజకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది, ఏ కొత్త నియోజకవర్గం పుట్టుకురావచ్చు, రిజర్వేషన్లు ఎలా మారతాయి అని స్టిమ్యులేషన్లు చేస్తున్నారు. ఈ మార్పులను ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్టుగా క్యాడర్ను, నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవడం పార్టీల లక్ష్యం. అధికార పార్టీలు తమకు అనుకూలంగా ఉండేలా మండలాలను విలీనం చేయడం లేదా విభజించడం వంటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ డేటాను వాడుకుంటున్నాయి. ఇది ఒక రకమైన ప్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లాంటిది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమ సీటు ఉంటుందో ఊడుతుందో తెలియని భయం. మరోవైపు సీట్లు పెరుగుతాయని ఆశతో గత 5 ఏళ్లుగా గ్రౌండ్లో పనిచేస్తున్న ఆశావహులకు అంతులేని నిరాశ. డీలిమిటేషన్ జరిగితే సామాజిక సమీకరణాలు పూర్తిగా తల్లకిందులవుతాయి. ఇప్పటి వరకు జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లు ఎస్సీకి రిజర్వ్ కావచ్చు, లేదా ఎస్సీ సీటు జనరల్ కావచ్చు. అదే జరిగితే దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని ఏలుతున్న రాజకీయ కుటుంబాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోతాయి. కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. ఈ భయంతోనే చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులను పక్క నియోజకవర్గాల్లో కూడా సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధిష్టానాలను ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు ఉన్న ఒకే ఒక ఆశ 2029 ఎన్నికలు. కానీ వాస్తవ పరిస్థితులు విశ్లేషిస్తే 2029 నాటికి డీలిమిటేషన్ పూర్తవడం అనేది హిమాలయ పర్వతాన్ని ఎక్కడమంత కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ 2026లో ప్రారంభంలో సెషన్స్ మొదలైనా డేటా రావడానికి 2027 చివరి అవుతుంది. 2028లో కమిషన్ వేస్తే 2029 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యం. కమిషన్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయడానికి, అభ్యంతరాలు వినడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. కాబట్టి 2029 ఎన్నికలు కూడా పాత సీట్ల సంఖ్యతోనే జరిగే అవకాశాలున్నాయి. 99% రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తే తప్ప కొత్త మ్యాపులు 2029 బ్యాలెట్ బాక్సులో కనిపించవు. బహుశా 2034 ఎన్నికలే డీలిమిటేషన్ తర్వాత జరిగే మొదటి ఎన్నికలు కావచ్చని దీర్ఘకాలిక అంచనాలు చెబుతున్నాయి. అంతిమంగా మనకు అర్థమయ్యేది ఒక్కటే. రాజకీయ ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నా రాజ్యాంగం అనే పునాదిని కదిలించలేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీట్ల పెంపు అనేది చారిత్రక అవసరం, విభజన హామీ కూడా. కానీ అది సరైన సమయంలో, సరైన పద్ధతిలో జరగడమే ప్రజాస్వామ్యానికి రక్ష. 2026 జనగణన పూర్తయి డీలిమిటేషన్ కమిషన్ తన పనిని ముగించే వరకు ఈ నిర్ణీక్షణ తప్పదు. ఈలోపు జరిగే రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కేవలం కాలక్షేపమే. నిజమైన మార్పు, కొత్త రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కృతం కావాలంటే మనం ఆ డేటా కోసం వేచి చూడాల్సిందే. అంతవరకు పాత సరిహద్దుల్లోనే కొత్త రాజకీయ చదరంగం కొనసాగుతుంది. పాత సంఖ్యలతోనే కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇది అసలు పరిస్థితి. రాజకీయ ఆశలు ఎంత వేగంగా పరిగెత్తినా రాజ్యాంగం అనే కళ్ళం మాత్రం పటిష్టంగానే ఉంది. సరిహద్దులు మారటం ఖాయం, సీట్లు పెరగటం తథ్యం. కానీ అది ఎప్పుడు అన్నది మాత్రం కాలం చేతిలోనే ఉంది. జరగబోయే జనగణన పూర్తయి అధికారిక ముద్ర పడే వరకు
ఈ నిరీక్షణ తప్పదు. అప్పటిదాకా పాత మ్యాపుల్లోనే కొత్త రాజకీయాలు చూడక తప్పదు. చివరిగా ఒక్క మాట, గీతలు మారితే కేవలం రాజకీయ నాయకుల భవిష్యత్తు మారుతుందేమో, కానీ ప్రజల తలరాతులు మారాలంటే కావాల్సింది సీట్ల సంఖ్యలో పెంపు కాదు, పాలకుల్లో బాధ్యత పెరగాలి. ఏది ఏమైనా తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటే అంతకు మించి మనకేం కావాలి?